దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో బిర్యానీ ప్యాకెట్ల పంపిణీ జరిగింది. అయితే క్రిస్మస్ సందర్భంగా బిర్యానీ ప్యాకెట్లు పంచిన కొందరు వ్యక్తులకు సంబంధించి ప్రస్తుతం బిగ్గెస్ట్ సంచలనంగా మారింది. ఎందుకంటే ఆలయ ప్రాంగణంలో చికెన్ బిర్యానీ ప్యాకెట్లు పంచారు. ఈ నేపథ్యంలో అక్కడ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతోంది. బిర్యానీ ప్యాకెట్లపై పంచిన వారి బిర్యానీ ప్యాకెట్లు పంచిన వారి ఫోటోలకు సంబంధించి చర్చ జరుగుతోంది. దేవాలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు ఆలయ సిబ్బంది. ఆలయ పరిసరాల్లోకి మాంసాహారం తీసుకెళ్లొద్దనే నిబంధనలున్నాయి. ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు ఆలయ అధికారులు. ఇటీవల ఆలయంలో గోవులకు సంబంధించి గోవులను కబేళాలకు అమ్మారంటూ వివాదం తలెత్తింది. గోవుల వివాదం మర్చిపోకముందే మాంసాహారం పంపిణీ ఘటన ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్గా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగిందంటూ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఆలయ ప్రాంగణాల్లో బిర్యానీ ప్యాకెట్ల పంపిణీ జరిగింది. అయితే ఈ బిర్యానీ ప్యాకెట్లు మామూలువి కాదు, అవి చికెన్ బిర్యానీ ప్యాకెట్లు. ఈ నేపథ్యంలోనే అక్కడ సంచలనంగా మారింది. క్రిస్మస్ సందర్భంగా బిర్యానీ ప్యాకెట్లు పంచారు కొందరు వ్యక్తులు. ఈ బిర్యానీ ప్యాకెట్లు చికెన్ బిర్యానీ ప్యాకెట్లు కావడం అక్కడ సంచలనంగా మారింది. విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ కొంతమంది ఒక బాలుడు మీరు చూడొచ్చు. ఆ బిర్యానీ ప్యాకెట్లను ఒక చిన్న ఆ ప్యాకెట్లో నుంచి డెలివరీ చేస్తున్నా, ఇన్ఫాక్ట్ దాంట్లో పెడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. దాంట్లోకి తీసుకొని తినే సందర్భానికి సంబంధించి ఈ నేపథ్యంలోనే దేవాలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు ఆలయ సిబ్బంది. ఆలయ పరిసరాల్లోకి మాంసాహారం తీసుకువెళ్లొద్దని నిబంధనలు ఉన్నాయి. ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు ఆలయ అధికారులు. ఇటీవల ఆలయంలో గోవులను కబేళాలకు అమ్మారంటూ వివాదం మొదలైంది. గోవుల వివాదం మర్చిపోకముందే మాంసాహారం పంపిణీ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు భక్తులు రియాక్ట్ అవుతున్నారు. భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇంతకీ భక్తుల రియాక్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అధికారులు మరి ఏ ఉద్యోగం నిర్వాహకం వెళ్ళదీస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. ఈ రోజు క్రిస్మస్ పేరు మీద మరి అన్య మతస్థులు మరి హిందూ దేవాలయం పవిత్ర దేవాలయంలో మరి చికెన్ తో కూడిన భోజనాలు మరి వంట చేయించి ఇక్కడ స్వయాన లడ్డు కౌంటర్ దగ్గర దేవాలయ ప్రాంగణంలో తీసుకొచ్చి భక్తులకు పంపిణీ చేస్తున్నా కూడా కనీసం సెక్యూరిటీ సిబ్బంది కానీ ఆలయ సిబ్బంది కానీ ఒక్కరు కూడా దాన్ని పట్టించుకున్న పాపనవ్వలేదు. మరి దేవాలయ పవిత్రను దెబ్బేయడానికి ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. ఈ ఉద్యోగుల యొక్క తీరు మరి కేవలం ఉద్యోగం చేసి జీతాలు తీసుకోవడానికైనా లేకుంటే స్వామివారి యొక్క ప్రతిష్టాన్ని స్వామివారి యొక్క పవిత్రతను కాపాడడానికి మరి మీరు చేస్తున్నటువంటి సేవలు మరి బాగా అర్థం కాని పరిస్థితి. స్వయాన మరి ఒక అన్యమత ప్రచారం జరుగుతూ మరి నాన్ వెజ్ తో కూడిన వంటలు ఇక్కడ మరి భక్తులకు పంచేటువంటి ప్రయత్నం, ఇటువంటి సిగ్గుమాలిన చర్యలు జరుగుతా ఉన్నా కూడా దేవాలయ అధికారుల నిర్లక్ష్యం. మొన్నటికి మొన్న కోడలు అమ్ముకునే విషయంలో కానీ 32,000 రూపాయల భోజనం విషయంలో కానీ వీళ్ళ అన్ని మతస్థులు స్వయాన నాన్ వెజ్ వంటకాలు తీసుకొచ్చి దేవాలయంలో పంపకాలు చేస్తున్నా కూడా ఈ దేవాలయ తీరు మారడం లేదు. ఈ దేవాలయం ఉద్యోగుల తీరు మారాలంటే మరి మేము ఏం పాపం చేస్తున్నాం, మరి మీకు ఏం కావాలో దయచేసి చెప్పండి. మరి హిందువులుగా మేము ఉన్నందుకైనా మరి ఈ బాధలు మిమ్మల్ని ప్రస్తుతం అయ్యా కనీసం మీరు మరి మానవతా దృక్పథంతోనైనా ఈ దేవాలయాన్ని పరిరక్షించేటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఈ విషయం మీద మేము ఎట్టి పరిస్థితులలో మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీని ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది. సంబంధిత అధికారులు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ దీనిపై సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. సరే చికెన్ వచ్చింది, ఇప్పుడు కోడిగుడ్డు వచ్చింది సార్, అంతే. చికెన్ వచ్చింది, కోడిగుడ్డు. రైట్. అది భక్తులు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. అధికారులు ఏమన్నా మొద్దు నిద్రలో ఉన్నారంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న సందర్భం. ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి మాంసాహారాన్ని పంపిణీ చేసేంత వరకు అక్కడ ఏం చేస్తున్నారు, ఎందుకు అలసత్వం అంటూ కూడా వాళ్ళు అక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరు మీద వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న సందర్భం. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఈ ఘటన మీద ఉన్నతాధికారులు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? బిర్యానీ ప్యాకెట్లు, అది కూడా నాన్ వెజ్ కు సంబంధించినటువంటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో పర్టిక్యులర్ గా వేములవాడ రాజన్న ఆలయానికి ఉత్తర దిక్కున లడ్డు కౌంటర్ ఉంటుంది. ఆ లడ్డు కౌంటర్ సమీపంలో ఆ పరిసర ప్రాంతాల్లో తూర్పు భాగంలో ఇలా ప్రాంతాలన్నీ కూడా తిరుగుతూ పంపిణీ చేయడం జరిగింది. పంపడం వరకు ఓకే, కానీ నాన్ వెజ్ కు సంబంధించినవి ఎలా పంపిణీ చేస్తారు, విజిలెన్స్ వాళ్ళు టాస్క్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దాని భద్రతా విభాగం ఏం చేస్తున్నది, ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు అనేటువంటి విమర్శలు వెలువెత్తుతున్నాయి. మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా వేములవాడలో
సభ నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా ఒక్కొక్క భోజనానికి 32,000 రూపాయలు అయ్యాయనేటువంటి దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ వివాదంగా మారింది, విచారణ కొనసాగుతుంది. దాని తర్వాత వెంటనే గోశాల నుంచి రైతుల పేరు మీద వ్యాపారులు గోవులను ఒకే రైతు 3-4 పేర్ల మీద తరలించడం జరిగింది. దీని మీద వరంగల్ జిల్లాకు తీసుకున్న ప్రాంతంలో కేసు నమోదైంది, 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా వరుస వివాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా నేడు నాన్ వెజ్ తో కూడినటువంటి బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేయడం ఏంటి అని ఆగ్రహ వేషాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అత్యంత పవిత్రమైనటువంటి ఆలయము, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ కి అవకాశం తావివ్వకుండా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఇట్లా ముద్దు నిద్రలో ఉన్నారా, ఏం చేస్తున్నారు, మీ విచారణ ఏం జరిగింది, ఏం గమనిస్తున్నారు అనేటువంటి కోణంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే ఎవరైతే పంచారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, అంతవరకు మేము ఊరుకునేది లేదు అంటూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు, స్థానిక భక్తులు సైతం ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి వేములవాడ పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. సచిన్, దీని మీద ఖచ్చితంగా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో కఠిన చర్యలు తీసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ ఉండాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. సచిన్, రైట్ చంద్రశేఖర్, మొత్తకైతే మాత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. క్రిస్మస్ సందర్భంగా ఆలయ ప్రాంగణం